హే హలో దోస్తులు, ఈ రోజు నేను ఒక రెసిపీ చేస్తున్నా. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఎప్పుడో ట్రెండింగ్ అయింది. నేను ఇన్ని రోజులకు చేస్తున్నా. రెసిపీ హిట్ అయిందా ఫట్ అయిందా అనేది మీరు మొత్తం వీడియో చూస్తే తెలుసు. ఒక ఎగ్ ని బాయిల్ చేసుకోవాలి, ఇంకొకటి నార్మల్ ఎగ్, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, ఒక చిన్న 3 eggs తో చేస్తున్నారు. నేను ఓన్లీ 2 eggs వాడుతున్నా. ఇప్పుడు ఒక ఎగ్ ని గ్లాస్ లోకైనా బౌల్ లోకైనా వేసుకొని మంచిగా బీట్ చేయాలి. ఎగ్ వైట్ ఇంకా ఎల్లో మొత్తం కలిసేలాగా. అది మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇంకా మనం పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను పొయ్యి అంటించడానికి తంటాలు. చాలా మంది ట్రై చేస్తున్నారు కదా కొత్తగా, అట్లా ట్రై చేద్దాం అనుకున్నారు. మంట పెట్టేసి చిన్న కడాయి కూడా పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకున్నా. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఎగ్ కూడా వేసేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా కొంచెం గ్లాస్ లో ఉండిపోయింది, దాన్ని మొత్తం గీకి వేసేసిన. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, మొత్తం కాలేటట్టుగా. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర ఉంది కదా, అదంతా మంచిగా వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు, కారం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ ని తిప్పాలన్నమాట. ఇప్పుడు నేను యూజ్ చేసే చెంచా లాంటిది యూజ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. చాలా మందికి ఫట్ అవుతుంది, నాకు మాత్రం హిట్ అయిందబ్బా, మంచిగా వచ్చింది. ఇంకా మిగిలిపోయిన ఉల్లిపాయలు కూడా ఉంటే అవి కూడా వేసేసిన, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఉప్పు కారం కూడా వేసేసిన. మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట, ఆమ్లెట్ కూడా మంచిగా బాయిల్ అయ్యేటట్టు. ఇంకా ఒత్తుతున్న ఉల్లిగడ్డలు మంచిగా అతుక్కోవడానికి మళ్ళీ ఒకసారి తిప్పేసి ఇంకా ప్లేట్ లోకి అయితే తీసేస్తున్నా. మంచిగా వచ్చింది రౌండ్. నేనైతే వస్తుందో రాదో అనుకుంటేనే వేసిన, కానీ మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది నాకు ఈ ఎగ్. నిజంగా చాలా మంచిగా వచ్చింది. లోపలేమో బాయిల్డ్ ఎగ్, బయట మొత్తం ఆమ్లెట్. మీలో ఎంతమంది ట్రై చేసినారో కమెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, సేమ్ నేను చేసినట్టు చేయండి, మంచిగా వస్తుంది. ఈ రోజు నేను పచ్చి పులుసు చేసిన, అందుకోసం ఈ ఆమ్లెట్ అయితే వేసుకున్నా. పచ్చి పులుసు ఎట్లా చేయాలో నేను ముందు వీడియోలో పెట్టినా, ఒక్కసారి చెక్ చేయండి. నాకు ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే ఇష్టము, అందుకే ఉల్లిపాయలన్నీ వేసేసుకున్నా మంచిగా. ఇంకా ఆమ్లెట్ కూడా వేసేసుకున్నా. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. పచ్చి పులుసు ఆమ్లెట్ ఏమన్నా కాంబినేషన్, నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి నాకు తినక ముందే. ఫైనల్ గా తింటున్నా, నిజంగా ఏమన్నా ఉందా టేస్ట్, నాకైతే చాలా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నిజంగా పచ్చి పులుసు కూడా మస్త్ అయింది. మధ్యలో ఉల్లిపాయలతో తింటుంటే ఇంకా సూపర్. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలి.